వెల్కమ్ టు రాజనీతి. తిరుమల నెయ్యి అసలు నెయ్యే కాదు, పామాయిల్లో కొన్ని రసాయనాలు కలిపిన మిశ్రమం అని, ఆ మిశ్రమాన్ని నెయ్యి పేరుతో సరఫరా చేశారని సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నీ విడిచేసి ఎదురుదాడి మొదలుపెట్టారు. సిట్ ఏమో రసాయనాల మిశ్రమం జంతు కొవ్వు లేదని చెప్పింది కాబట్టి చంద్రబాబు నాయుడు శ్రీవారికి అపచారం చేశాడు, హిందువుల మనోభావాలు దెబ్బతీశాడని ఒక వెర్రి వాదన మొదలుపెట్టారు. సిట్ ఆ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పినట్టుగా వీళ్ళు బిల్డప్లు ఇస్తున్నారు. సిట్ జంతు కొవ్వు పూర్తిగా లేదని చెప్పలేదు, ఎంతో కొంత ఉండే అవకాశం ఉందనే చెప్పింది. అది అసలు నెయ్యే కాదని చెప్పింది, రసాయనాల మిశ్రమం అని తేల్చింది. అసలు ఆ బోలేబాబా డైరీకి ఆవులే లేవు, పాలు లేవు, ఏమీ లేవని తేల్చేసింది. మరి ఇప్పుడు దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తప్పు చంద్రబాబు చేసినట్టు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వైసీపీ పెయిడ్ బ్యాచ్లన్నీ కూడా దీని మీద పడ్డాయి. బోలేబాబా డైరీ కాంట్రాక్ట్ ఇచ్చింది చంద్రబాబు టైంలో అంటున్నారు, కానీ కాంట్రాక్ట్ నిబంధనలు సడలించింది వైసీపీ టైంలో. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంట్రాక్ట్ నిబంధనలు సడలించారు. అప్పుడు చైర్మన్గా సుబ్బారెడ్డి ఉన్నాడు. ఎందుకు సడలించాడో సుబ్బారెడ్డి చెప్పాలి. టెండర్ వేసే సంస్థల వార్షిక టర్నోవరు, పాల సేకరణ సామర్థ్యం, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు. ఎందుకు తగ్గించారు, ఎందుకు సడలించారు, ఎవరికి మేలు చేద్దామని సవరించారు. ఈ సవరణలు నిర్ణయం తీసుకుంది అప్పటి టీటీడీ పాలక మండలి కాదా? ఆ మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాదా? మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది దీంట్లో? వైవి సుబ్బారెడ్డి పిఏ పాత్ర ఉందంటారు, వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉండదా? వైసీపీ వాళ్ళు ఇప్పుడు మా పాత్ర లేదు అంటున్నారు. పైగా చంద్రబాబు జంతు కొవ్వు కలిసింది అంటున్నాడు, కలిసింది రసాయనాలే కదా అంటున్నారు. ఇది ఎట్లా ఉందంటే, దొంగతనం నేరం మీద అరెస్ట్ అయిన దొంగ కోర్టుకు వెళ్ళి పోలీసులు నేను డబ్బులు దొంగతనం చేశాను కేసు పెట్టారు, నేను దొంగతనం చేసిన బంగారము డబ్బులు కాదు కాబట్టి నేను తప్పు చేయలేదు అని వాదించినట్టుగా ఉంది. బంగారం దొంగతనం చేసినా, డబ్బులు దొంగతనం చేసినా దొంగే. జంతు కొవ్వు కలిసినా, రసాయనాలు కలిపినా తప్పే. దానికి బాధ్యత వహించాల్సింది వైసీపీనే. ఇక్కడ ఒక సందేహం ఉంది. ఇంత భారీ కుంభకోణం, 235 కోట్ల కుంభకోణం టీటీడీ చైర్మన్లకు, ఈఓలకు తెలియకుండా కేవలం ఉద్యోగులే చేస్తారా అన్న సందేహం. ఛార్జ్షీట్లో వీళ్ళ పేర్లు ఎందుకు లేవు, వీళ్ళ పాత్ర లేదా? అప్పుడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నాడు, ఇప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ ఈఓగా ఉన్నాడు, ధర్మారెడ్డి ఈఓగా ఉన్నాడు. వీళ్ళ పాత్ర లేదనుకోవాలా? వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పని బాధ్యుడిని చేశారు. ఒక పిఏ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కుంభకోణం, 250 కోట్ల కుంభకోణం జరుగుతుందా? ఎవరన్నా నమ్ముతారా? పిఏని నమ్మి డైరీ యజమానులు అంత డబ్బులు ఇస్తారా? కోట్ల డబ్బులు ఇస్తారా? దీని వెనకాల పెద్ద తలకాయలు ఎవరు? సిట్ ఆ విషయాన్ని ఎందుకు తేల్చలేదు? సిట్ ఎందుకు అంతిమ లబ్ధిదారుని తేల్చలేదన్న సందేహాలకు సమాధానం లేదు. అందుకే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నకిలీ హిందువులు ఇవాళ యాగాలు చేస్తున్నారు. శ్రీనివాస ప్రసాద పరిహార హోమం పేరుతో ఆయన నాటకాలు ఆడుతున్నాడు. అంటే వాళ్ళ మీదకి రాలేదు కాబట్టి హ్యాపీ. ఇప్పుడు బురద చంద్రబాబు మీద చల్లుతూ ఉంటారు. ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ చూస్తున్న ప్రజలకి ప్రభుత్వం మీద కోపం రావడం సహజమే. ఏంటి అసలు వాళ్ళని వదిలేసి ఎవరెవరు బుడ్డగాళ్ళని బుక్ చేస్తే అసలు వాడు వచ్చి బురద చల్లుతూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. లిక్కర్ కుంభకోణం మీద ఛార్జ్షీట్ వేసినప్పుడు కూడా ఇలాగే చాలామందికి చాలా సందేహాలు వచ్చినాయి, చాలా కోపాలు కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రికి తెలియకుండా లిక్కర్ పాలసీ మార్చడం అనేది జరిగే పనేనా? ఆ రోజునున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ పాలసీ మార్చి ప్రైవేట్ దుకాణాలు రద్దు చేసి ప్రభుత్వ దుకాణాల ద్వారా ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మద్యం అమ్మిస్తూ ఎంపిక చేసిన కొన్ని బ్రాండ్లే తీసుకొచ్చి మిగతా బ్రాండ్ని నెట్టేసి మార్కెట్లోంచి, ఇవన్నీ ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతాయా? ఎవరన్నా నమ్ముతారా? అంత పెద్ద కుంభకోణం జరుగుతుందా? కానీ మన సిట్ నమ్మి ఆయన పేరు మినహా మిగతా వాళ్ళందరి పేర్లు పెట్టింది. దాంట్లో ముఖ్యమంత్రి పేరు లేదు ఛార్జ్షీట్లో. కీలకమైన వ్యక్తుల పేర్లు లేకుండా విచారణ సంస్థలు నివేదికలు ఇస్తూ ఉంటే అది ప్రతిపక్షం ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఢిల్లీలో అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా లిక్కర్ పాలసీ మార్చాడు అనే కారణంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో వేశారు. కానీ ఇక్కడ మాత్రం కీలక వ్యక్తుల మినహా మిగతా వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉంటారు. దాంతో ఆ కీలక వ్యక్తుల బుకాయింపులకు దిగుతూ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ నాయకుల తుచ్చమైన ఆరోపణలు తిప్పికొట్టే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన పేలవంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు పూనుకొని ఈ నెయ్యి కుంభకోణానికి సంబంధించి ఫ్లెక్సీలు కూడా లేపారు. ఇది నెయ్యి కాదు, ఇది రసాయనాల మిశ్రమం, ఆ పాపం వైసీపీదే అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శ్రీవారికి అపచారం చేశారు వీళ్ళు అని ఫ్లెక్సీలు పెట్టారు.
దర్శిలో, ప్రకాశం జిల్లా దర్శిలో అలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని వైసీపీ కార్యకర్తలు చించేసి నడి రోడ్ల మీద పెట్టి తగలబెట్టేశారు. చూడండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో కూటమి ఉంది, ఫ్లెక్సీలు చించేసి తగలబెట్టారు. అదే వైసీపీ అధికారంలో ఉండి టీడీపీ కార్యకర్తలో లేకపోతే జనసేన కార్యకర్తలో వైసీపీ వాళ్ళ ఫ్లెక్సీలు తగలబెట్టగలిగే వాళ్ళైనా ముందు పోలీసులు వచ్చి కొట్టేవాళ్ళు వాళ్ళని. వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ప్రభుత్వం అంటే భయం పోయింది, అందుకే అరాచక వైఖరితో ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు అనిపిస్తూ ఉంది. ప్రభుత్వాధికారులు కూడా చాలా చోట్ల వీళ్ళకి సహకరిస్తున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అరాచక శక్తుల మీద కఠినంగా వ్యవహరించాలి, అలాగే సహకరించని అధికారుల మీద కూడా కఠిన వైఖరితో ఉండాలి. అలా చేయకపోతే జగన్ చేసిన తప్పులు, జగన్ చేసిన కుంభకోణాలు కూటమికి చూడతారు, కూటమి చేసినట్టు ప్రచారం చేస్తారు, ప్రజలను నమ్మిస్తారు కూడా. Like, share and subscribe to Rajaniti channel.